ఖమ్మం నగరం అంటే అన్ని రంగాల్లో దూసుకెళ్ళిపోతుంది. ఇక్కడ ప్రజలు కావచ్చు, ఇక్కడ చేసే వాళ్ళ పనితనం కావచ్చు, లేదా ముఖ్యంగా డ్వాక్రా మహిళా స్వయం సంఘాల గ్రూపు వ్యక్తులు కావచ్చు, వాళ్ళు చేసిన ప్రతి ఒక్క పనికి ఉపాధి చూపెట్టే పనిలో భాగంగానే ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ నేతృత్వంలో ఖమ్మంలో బ్రాండ్ పెంచే విధంగా ఖమ్మం మహిళా మార్ట్ని ఓపెన్ చేయడం కూడా జరిగింది ఖమ్మం నగరంలో. మొత్తానికైతే ఈ యొక్క వేరే రోడ్లు ఏర్పాటు చేసినటువంటి ఖమ్మం మహిళా మార్ట్కి సంబంధించి విభిన్న స్పందన వస్తుందని చెప్పుకోవచ్చు. చాలా వరకు కూడా అంటే స్వయం సేవా సంఘాలకు సంబంధించి సహాయక సంఘం గ్రూపులు చేసినటువంటి ఒక పనిని వాళ్ళు మొత్తం కూడా వాళ్ళు చేసిన స్వీట్స్ కావచ్చు, హోమ్ ఫుడ్స్, తర్వాత ఇది వాళ్ళ హోమ్ మేడ్ సంబంధించిన ప్రతి ఒక్క జూట్ బ్యాగ్స్, ఇతర కొన్ని ప్రొడక్ట్స్ అన్నీ కూడా వాళ్ళు స్వతహాగా తయారు చేసినటువంటి వాటిని ఖమ్మం మార్ట్లో పెట్టుకుంటూ వాటిని సేల్ చేసుకునే విధంగా కలెక్టర్ ప్రత్యేక చొరవతోటి రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా మహిళా మార్ట్ని ఏర్పాటు చేసి అక్కడ కేవలం మహిళలు ఇక్కడ ఎక్కువగా ఉపాధి పొందే విధంగా వాళ్ళు చేసినటువంటి ఉత్పత్తుల్ని అమ్మకం పెడుతూ వాళ్ళకి లాభంగా ఉండే వాళ్ళ జీవితాల్లో లబ్ధి చేకూరే విధంగా ఏర్పాటు చేయడం కూడా జరిగింది. మరోవైపు చూసుకుంటే మాత్రం చాలా వరకు కూడా అంటే ఖమ్మం నగరంలో ఎక్కడ దొరుకుతున్న విధంగా అంటే ఇక్కడ ఈ స్టోర్లోనే చాలా వరకు కూడా ఈ వివిధ రకాలైనటువంటి హోమ్ ఫుడ్స్ కాచి మొదలుపెట్టి ఇంట్లో వాడుకోవాల్సినటువంటి కిరాణం సామాన్ల వరకు కూడా అన్ని న్యాచురల్ పద్ధతుల్లోనే తీసుకొస్తున్నారు. మరోవైపు చూసుకుంటే కొండపల్లి బొమ్మలు అనే దానికి కూడా చాలా వరకు కూడా కొండపల్లి బొమ్మలు, కొయ్య బొమ్మలు అనే దానికి చాలా ప్రత్యేకత ఉంటుంది. ఈ కొయ్య బొమ్మలకు సంబంధించి కూడా చాలా వరకు కూడా అంటే వాళ్ళు ఓన్ హ్యాండ్మేడ్ తోటి తయారు చేస్తున్న నేపథ్యం అయితే ఉన్నది. అంటే మహిళా సంఘాలు అని అంటే ఒకప్పుడు వీళ్ళకి ఆదరణ కరువయ్యేది, కానీ ఇప్పుడు మాత్రం వీళ్ళకి వాళ్ళు చేసి వాళ్ళు స్వతహాగా చేసుకున్న ప్రతి ఒక్క మెటీరియల్కు వాళ్ళే బ్రాండ్ అంబాసిడర్లుగా వాళ్ళు అమ్ముకునే విధంగా జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ నేతృత్వంలో, మరోవైపున వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దీన్ని ఘనంగా ప్రారంభం చేయడం జరిగింది. ఆనాటి నుంచి నేటి వరకు ఇప్పటికే 11 రోజులు అయింది. ఇప్పటివరకు చూసుకుని సుమారు లక్షలలో వ్యాపారం కొనసాగుతున్నట్టుగా నిర్వాహకులు చెప్తున్న నేపథ్యం అయితే ఉంది. దీనికి సంబంధించి చాలా వరకు కూడా అసలు ఇక్కడ కొనుగోలుదారులు వచ్చి మనం మాట్లాడి చూద్దాం. అమ్మ, ఎలా ఉంది ఇక మహిళా స్టోర్ ఎలా ఉంది? ఇదే ఫస్ట్ టైం అండి విజిట్ చేయడము. సో మంచిగా ఆర్గానిక్గా దొరుకుతుంది కదా బయట వాళ్ళతో కంపేర్ చేస్తే. సో ఆర్గానిక్ మాకు హెల్ప్ అవుతుంది తీసుకోవడానికి. ఎక్కడి నుంచి వచ్చారు? ఖమ్మం లోకలే అండి. లేదండి, ఇప్పుడే వచ్చాము. అసలు ఎంట్రీ బాగానే ఉన్నాయండి. క్వాలిటీ ఆఫ్ ద ప్రోడక్ట్ కూడా బాగుంది. ఫస్ట్ కందిపప్పు కానీ అవన్నీ కూడా క్వాలిటీ బాగున్నాయి. బాగుందండి. వేయించిన కందిపప్పు అనేది మార్కెట్లో ఇదివరకు పాతకాలానివి కదా, అమ్మ వాళ్ళు అట్లా వాళ్ళు చేసేవి కాబట్టి ఇప్పుడు అందరూ రెడీమేడ్గా వెళ్ళి సూపర్ మార్కెట్లలో వెళ్ళి కొనుక్కోవడమే కదా. ఇప్పుడు వేయించిన కందిపప్పు అట్లాంటివి దొరకడం కష్టం కాబట్టి దీంట్లో ఇలాంటి మేలైన ఉత్పత్తులు కనపడుతున్నాయి కాబట్టి తీసుకోవడం ఆరోగ్యరీత్యా చాలా మంచిది. మరోవైపు చూసుకోవచ్చు చాలా వరకు కూడా అధికారులు కూడా దీన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేసుకుంటూ ముందుకెళ్ళిపోతున్న నేపథ్యం అయితే ఉంది. అయితే ఎక్కడ అంటే ఈ మాల్కి సంబంధించి మెటీరియల్ ఎక్కడ అంటే క్వాలిటీ తగ్గకుండా మరోవైపున వాళ్ళకి ఆర్థిక సౌలభ్యం సమకూర్చుకుంటూ మరోవైపున వాళ్ళకు లాభాల బాటలు పయనించే విధంగా అంటే ఖమ్మం జిల్లాలో వివిధ ప్రాంతాల నుంచి స్వయం సేవా సంఘాలకు సంబంధించి చాలా వరకు కూడా వాళ్ళంతా కూడా ఉత్పత్తుల ముడి సరుకుని ఖమ్మం తీసుకొచ్చుకొని ఇక్కడే ప్యాకింగ్ చేసుకుంటూ వాళ్ళ వ్యాపారం కొనసాగిస్తున్న నేపథ్యం అయితే ఉంది. అమ్మా, ఎలా ఉంది మీ కొనుగోలు మహిళా మార్ట్కి వచ్చారు, ఎలా అనిపిస్తుంది? బాగుందండి. ప్రజెంట్ మార్కెట్లో ఏవి మంచివో ఏవి చెడో తెలుసుకొని ఈ సిచ్యువేషన్లో మహిళలపై నమ్మకం ఉంచి మంచి బ్రాండ్స్ ఇలా ఒరిజినల్ ప్రోడక్ట్స్ తీసుకురావాలనే ఆలోచనను బట్టి మరి గవర్నమెంట్ వారిని చాలా థ్యాంక్స్ చెప్తున్నాము. అందరూ కూడా మరి ఇట్లాంటి ఒరిజినల్ ప్రోడక్ట్స్ని ఎంకరేజ్ చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. మొత్తానికి అదే జిల్లా డిఆర్డీఏ పీడీ కూడా మొత్తానికైతే ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసుకుంటూ ఈ యొక్క మాల్ స్టోర్ ఎలా ఉంది, ఎలా జరుగుతుందని సంబంధించి ఉత్పత్తులను పరిశీలించడం, అదేవిధంగా అమ్మకాలు ఎలా కొనసాగుతున్నాయి, వీళ్ళకి ప్రోత్సాహం ఎలా ఉంది అనే దానికి సంబంధించి కూడా ఉన్నారు. మనం ఇప్పుడు తనిఖీకి వచ్చారు, చూద్దాం ఒకసారి. సార్ నమస్తే. జనరల్గా ఎలా ఉంది సార్ మహిళా మార్ట్ ఓపెన్ చేశారు, స్పందన ఎలా ఉంది? ఖమ్మం జిల్లాలో నడుస్తున్నటువంటి ఖమ్మం మహిళా మార్ట్ ఏదైతే ఉందో ఇది ఖమ్మం జిల్లా కలెక్టర్ గారు ముజమిల్ ఖాన్ గారి కలల సౌధం. ఇది మహిళల్ని ఆర్థికంగా అభివృద్ధి చేయాలని, ఆ కుటుంబాలలో ఆర్థిక ఎదుగుదల చూడాలనే ఉద్దేశంతో గొప్ప ఇనిషియేటివ్గా చేసినటువంటి కార్యక్రమం ఇది. గ్రామీణ ప్రాంతాలలో ఉన్నటువంటి మహిళలు అమ్ముకునేటటువంటి చిన్న చిన్న ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో, చిన్న తరహా పరిశ్రమలో తయారైనటువంటి ఉత్పత్తులు పట్టణానికి పరిచయం చేయటం, ఆ పట్టణంతో పాటు ఒక ప్రాంతంలో ఉత్పత్తి అయిన వస్తువులను ఇంకో ప్రాంతానికి పరిచయం చేయటం, అట్లానే మంచి ఆరోగ్యకరమైన నాణ్యమైన తాజా వస్తువులను ఖమ్మం నగరానికి అందించాలనేటువంటి తలంపు చాలా గొప్పది. థ్యాంక్ యూ. చూసుకోవచ్చు చాలా కూడా ఖమ్మం
మహిళా మార్ట్ ప్యూర్ అంటే చిల్లీ పౌడర్ అంటే ఈ ప్యాకింగ్ జనరల్గా ఏ స్టోర్లో కూడా ఎక్కడ కూడా దొరకదు. ఇదంతా లోపల ఎయిర్ తీసేసి ఇది కొన్ని 2-3 ఇయర్స్ అయినా సరే ఇదే క్వాలిటీ ఉండే విధంగా వీళ్ళు ప్యాకింగ్ చేయడం కూడా జరిగింది. ఈ ప్యాకింగ్తో పాటు అంటే లోపల ఎలాంటి ఎయిర్ కానీ లేదా ఇతరితర దీంట్లో పురుగు పట్టకుండా ఉండే విధంగా చాలా క్వాలిటీ సంబంధించినటువంటి ఒక చిల్లీ పౌడర్ను కూడా అమ్ముకోవడం జరుగుతుంది. రేటు కూడా చూసుకుని చాలా తక్కువగా ఉన్న నేపథ్యం అవుతుంది. మరోవైపున ఈ లోపల ఉన్నటువంటి స్టోర్లో కూడా మొత్తం కూడా అంటే వాళ్ళు గ్రామీణ ప్రాంతాల నుంచి తీసుకొచ్చుకున్నటువంటి స్టోర్ సంబంధించి చాలా వరకు మరోవైపు బ్రాస్ ఐటమ్స్ కూడా అంటే ఖమ్మంలో నగరంలో ఉన్నటువంటి చాలా వరకు కూడా చేనేత హస్తకళ వారికి సంబంధించినవి కావచ్చు. ఈ బ్రాస్ ఐటమ్స్ కూడా ఎక్కడా కూడా అతి తక్కువగా అంటే ఈ జనరల్గా ఇలాంటి ఐటమ్స్ తీసుకోవాలంటే హైదరాబాద్ లేదా విజయవాడ ప్రాంతం నుంచి వెళ్ళి తీసుకొచ్చుకోవాలని పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు మాత్రం ఇవి ఖమ్మంలో లోకల్లోనే రూరల్ ప్రాంతంలో తయారు చేసిన ఒక వ్యక్తి దగ్గర నుంచి కూడా కాసోజు శ్రావణ్ అని చెప్పని ఒక వ్యక్తి దగ్గర నుంచి కూడా ఇవన్నిటిని కూడా తీసుకురావడం కూడా జరుగుతుంది. రేటు కూడా చాలా తక్కువ ధరకు ఉండే విధంగా అది మార్కెట్లో అందుబాటులో ఉండే విధంగా అంటే వినియోగదారులకు కావచ్చు కొనుగోలుదారులు కూడా చాలా వరకు తక్కువ రేటుకు ఉండే విధంగా వీళ్ళంతా ఏర్పాటు చేసిన నేపథ్యం అయితే ఉంది. మొత్తానికైతే ఈ మహిళా మార్ట్కి సంబంధించి చాలా వరకు కూడా అధికారులు మరోవైపు చూసుకుంటే మాత్రం ఈ యొక్క మహిళలకు ఉపయోగార్థం చాలా వరకు కూడా మహిళా మార్ట్ ఏర్పాటు చేయడంతో బ్రాండ్ని ఇంకాస్త ఇంప్రూవ్ చేశారని చెప్పుకోవచ్చు. ఖమ్మం ఉమ్మడి జిల్లా గొప్పతనాన్ని అంటే ఖమ్మం జిల్లా గొప్పతనాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఒక బ్రాండ్గా ఏర్పడే విధంగా ఖమ్మం మహిళా మార్ట్ అని పెట్టి దీనికి ఇక్కడ ఉన్న మహిళలందరికీ ఆర్థికంగా నిలదొక్కునే విధంగా సహాయం అందిస్తూ ప్రోత్సాహం అందిస్తూ ఒకవైపున వీళ్ళు ఆర్థికంగా కుటుంబాలు వెలుగు నింపే విధంగా జిల్లా కలెక్టర్ ముజామిల్ ఖాన్ ప్రత్యేక చర్యలు చూపడం చెప్పుకోవచ్చు. దీంతోపాటు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సైతం కూడా దీనికి ఓపెనింగ్ వచ్చి వాళ్ళ మహిళలను అత్యధికంగా ఇంకా ఉత్పత్తులు చేయాలని చెప్పడం వాళ్ళకి కావాల్సిన సహాయం అందిద్దామని చెప్పడం ప్రభుత్వం నుంచి కూడా నేరుగా ఇతరితర సమస్యలే కానీ వాళ్ళకి ఏమైనా ఆర్థిక సహాయం అందించే విధంగా అడుగులు వేయాలని చెప్తున్న నేపథ్యం ఉంది. ఇది కొంత తాజా పరిస్థితి. సంపత్తో భాస్కర్, బిగ్ టీవీ, ఖమ్మం.